కూటమిలోని మిత్రపక్ష పార్టీలకు ఒకరంటే ఒకరికి పసుకటం లేదు. ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న చోట అక్కడ మిత్రపక్ష ఇన్ఛార్జీలను పరిగణలోకి తీసుకోవటం లేదు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో బీజేపీ జనసేన మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. మీకు మీరే మాకు మేమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. అలాగే స్థానిక ఎమ్మెల్యే తమను టార్గెట్ చేస్తున్నారని జనసేన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అయితే ఇరు పార్టీల నేతల మధ్య విభేదాలకు కారణం ఏంటి? పై స్థాయిలో నేతలు సఖ్యతగా ఉన్నా నియోజకవర్గ స్థాయిలో శత్రువులుగా ఎందుకు మారుతున్నారు? ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో వాటాలు కుదరక విభేదాలకు కూటమి దారితీస్తోందట. ఎచ్చెర్ల నిధులు, ఇండస్ట్రీ, గవర్నమెంట్ భూములు అధిక సంఖ్యలో ఉన్న నియోజకవర్గంగా ఉంది. కానీ 4 మండలాల్లో బీజేపీ వర్సెస్ జనసేన అన్నట్లుగా మారింది. బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వర్రావుకు జన సైనికులకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో ఎమ్మెల్యే, జేఎస్పీ నాయకులపై విరుచుకు పడుతున్నారు. మాకు మేమే, మీకు మీరే అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారట. అలాగే తమకు ఆ పార్టీ లీడర్లతో ఏంటని ప్రశ్నిస్తున్నారట. అంతటితో ఆగకుండా ఇక్కడ నా మాటే శాసనం, నా మాట నెగ్గాలి, నేను చెప్పినట్లు నడవాల్సిందే అని హెచ్చరిస్తున్నారట. ఎమ్మెల్యే ప్రవర్తన తీరు చూస్తే ఆధిపత్యం నిరంతరం జన సైనికులపైన టార్గెట్ చేస్తూ ఉంటున్నారు. ఈ విషయం జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ కు ఆ పార్టీ నేతల ఫిర్యాదు చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎమ్మెల్యే తీరు మారట్లేదని జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 18 నెలలు గడిచిన నియోజకవర్గంలో కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. జనసేన నాయకులు ఏ గ్రామానికి వెళ్లినా వారికి నిరసన సెగలు ఎదురవుతున్నాయట. ఈ నియోజకవర్గంలో తూర్పు కాపులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ మైనారిటీ వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించడం ఏ ఒక్కరూ సహించలేకపోతున్నారట. అలాగే ఎమ్మెల్యే ఆగడాలు అంతు చిక్కడం లేదు. నియోజకవర్గంలో మత్స్యకారులు అధికంగా ఉన్నప్పటికీ ఏ సౌకర్యానికి నోచుకోలేదు. ఇక బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వర్రావు తీరు మారదా అంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఇకపోతే ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే పరిశ్రమ యజమానులతో కాసుల బేరం కుదుర్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫ్యాక్టరీ నుంచి వచ్చే కలుషితమైన నీటిని పర్మిషన్ లేకుండానే నేరుగా సముద్రంలోకి వదిలేస్తున్నారట. దీంతో చేపలు చనిపోతున్నాయని మత్స్యకారులు కంటతడి పెడుతున్నారు. ఈ దారుణానికి కారణం బీజేపీ ఎమ్మెల్యే అని ఆరోపిస్తున్నారు. ఇకనైనా ఈశ్వర్రావు తన తీరు మార్చుకోకపోతే 2029 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా పాతాళంలోకి కూరుకుపోతుందని మత్స్యకారులు హెచ్చరిస్తున్నారు. ఇకపోతే జనసేన ఇన్ఛార్జి విశ్వాస సేన పూర్తిగా పార్టీపైన వైఫల్యమే కారణమని కూటమి నాయకులు విమర్శించారు. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అనుభవం లేని వ్యక్తులని పార్టీలోకి తీసుకువచ్చి ఇన్ఛార్జిగా నియమించారని అంటున్నారు. ఇదే పార్టీల మధ్య విభేదాలకు దారితీస్తోందని కూటమి నాయకుల ఆరోపణ. అయితే గత ప్రభుత్వం మత్స్యకారులకు జెట్టీలు కట్టిస్తామని హామీ ఇచ్చి దాని పట్ల నిర్లక్ష్యం వహించింది. దీంతో ఆ ప్రభుత్వం జెట్టీ కొట్టుకుపోయిందని అప్పటి ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే జెట్టీ కట్టిస్తామని 2024 ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ ఎమ్మెల్యే నోటి వెంట ఆ మాట వినిపించడం లేదట. మత్స్యకారులంటే చులకన భావం కనిపిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయమే జీవనాధారం. రైతులు వర్షం పడితే తప్ప ఎటువంటి కాలువలు ఈ ప్రాంతంలో లేవు. మడ్డువలస ప్రాజెక్టు నుండి కాలువ తీసుకొస్తే రైతులు ఎంతో సంతోషిస్తారు. డిప్యూటీ సీఎం పవన్ చొరవ తీసుకుని జిల్లాలో వంశధార, నాగావళి నదుల నుండి కాలువలు తెరిపించాలని రైతులు కోరుతున్నారు. ఈ
మధ్య కాలంలో జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కొత్త ట్రెండ్ సృష్టించారు. ఎమ్మెల్సీ నాగబాబుని ఇన్ఛార్జిగా నియమించారు. నాగబాబు ఆత్మీయ సమావేశానికి వచ్చేటప్పుడు బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వర్రావు గాని, కూటమి నాయకులు గాని ఏ ఒక్కరూ సమావేశానికి హాజరు కాలేదు. దీంతో వీరి మధ్య వర్గపోరు ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే ఎమ్మెల్యే ఈశ్వర్రావు పనితీరుపై నాగబాబుకు జన సైనికులు ఫిర్యాదు చేసిన సమాచారం. అయితే నియోజకవర్గంలో విభేదాలు తప్ప సమస్యలకు పరిష్కారం చూపించట్లేదని లోకల్లో టాక్ వినిపిస్తోంది. ఎచ్చెర్లలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే. నియోజకవర్గం అభివృద్ధికి ఏ రోజు నోచుకుంటుందని అక్కడి ప్రజలు ఆవేదన చెందుతున్నారు. మొత్తానికి జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబును ఎచ్చెర్ల ఇన్ఛార్జిగా నియమించడం పట్ల జనసేన నాయకులు ఉత్సాహపడుతున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు నాగబాబుతో కలిసి పనిచేస్తామని అంటున్నారు. ఇకనైనా బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వర్రావు తన తీరును మార్చుకుంటారా? కూటమి నేతలను కలుపుకుని వెళతారా? అసలు నాగబాబు ఇష్యూని ఎలా డీల్ చేస్తారు? మరి బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వర్రావు జన సైనికులు కలిసి ఎలా ముందుకు సాగుతారో వేచి చూడాల్సిందే.